భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవ ఏంటి అనే ఆ చరిత్రను మరొకసారి ప్రజల యొద్దకు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఏ విధంగా ఉంది, ఆయన చరిత్ర ఏంటి, అలా కుటుంబం ఏం చేసిందనే వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు అటువంటి చరిత్రను తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక చైతన్యానికి శ్రీకారం చుట్టారు జగ్గారెడ్డి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎన్నికల నేపథ్యంలోనే ఎందుకు కాంగ్రెస్ పార్టీ చరిత్రను, రాహుల్ గాంధీ వారసత్వాన్ని తెర మీదకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది రాష్ట్రానికి, దేశానికి అని పదే 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 విమర్శలు చేస్తున్న సందర్భంలో, అందుకే మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలైతే నెహ్రూ గారు తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళ కూతురు ఈరోజు ప్రియాంక గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, వాళ్ళ కుటుంబాలు దాదాపు 76 ఏళ్ళ సంవత్సరంలో 60 సంవత్సరాలు ఈ దేశం పరిపాలించి, ఆ రోజు నెహ్రూ గారు తీసుకొచ్చిన పంచసూత్ర ఏదైతే మనకు ఆ రోజు చూడండి, కరెంటు లేదు, నీళ్ళు లేవు, వ్యవసాయం లేదు, ఇండస్ట్రీ లేదు, మనం భోజనం చేయాలంటే ఆ రోజులలో ఏమి తినే బండారాలు లేవు. అసలు వ్యవసాయానికి ఏం లేదు, వ్యవసాయం పండించడానికి నీరు లేదు. అలాంటి పరిస్థితిలో దేశం స్వతంత్రం వచ్చినాక ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ రోజు నుంచి మొదలుపెట్టిన అభివృద్ధి ఈరోజు సుఖశాంతులతో మనమందరం కూడా జీవిస్తున్నాం అని అంటే, ఆనాటి ఆ మహానుభావులు ఇచ్చిన మనకిచ్చిన వారు చేసిన ఆ సేవలే ఈరోజు ఇక్కడ. అందుకనే ఒకసారి ఎట్లయితే మనం ఒక రామాయణము, శ్రీరాముని గురించి, మహాభారతం, రాజకీయం గురించి ఇట్లా అనేక చరిత్రలు మనం పుస్తకాలలో, సినిమాలలో లేకపోతే ఇంకా చూస్తుంటాం. అట్లాగే ఇక్కడ కూడా అందుకే ఒకసారి రాహుల్ గాంధీ గారి ముత్తాతలు వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ మదరు, ఇవన్నీ కూడా మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలవాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా ఈ యొక్క ప్రెస్ మీట్ల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా ఈ 10 ఏళ్ల మోడీ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? చెప్తే కదా ఇంత మొదలే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు పరిసర ప్రాంతంలో 60 ఇండస్ట్రీ సంస్థలు స్థాపించిన ఇందిరాగాంధీ గారు, ఈరోజు ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఇవన్నీ ఇందిరాగాంధీ గారు తెచ్చారు కదా. కానీ ఈరోజు ఏమైంది, బీజేపీ ప్రభుత్వం అవన్నీ అమ్ముకుంటున్నారు, అవన్నీ అమ్మేస్తున్నారు, ప్రైవేట్ వ్యవస్థలకు అమ్మేస్తున్నారు. ప్రజల ఆస్తిని సొమ్ముగా చేసి ప్రాపర్టీగా చేసిన ఇందిరాగాంధీ గారు ఆ ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు వీళ్ళంతా. ఇది ఈరోజు మోడీ గారు చేసే చరిత్ర. అందుకని ఇవన్నీ తెలవాలి, ప్రపంచానికి, రాష్ట్ర ప్రజలకు తెలవాలనే ఈ ప్రెస్ మీట్ల యొక్క ఉద్దేశం. మీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, చేయరా? అందరితో పాటు నేను మా పార్లమెంటు చూసుకుంటూ ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతంలో పోయి కొందరు కలిసి చెప్పే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మెదక్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా? ఇంకా చాలామంది చేరికలు కొనసాగుతున్నాయి. చాలామంది మెదక్ పార్లమెంట్లో జాయినింగ్స్ కావాలని అడుగుతున్నారు. అంచెలంచెలో జాయినింగ్స్ చాలా ఉంటాయి. యాక్చువల్గా ఈ పోటీలో కూడా బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు మాకు బీఆర్ఎస్కే పోటీ ఉంటుంది అక్కడ. కాబట్టి తప్పకుండా మేము ఎట్లా గెలవాలనే మా వ్యూహం ప్రకారం మేము పనిచేస్తున్నాం. కేంద్రం నుండి నిధులు రావట్లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు నేను ఒక బుక్ తీసుకొచ్చిన ఆ బుక్ను కూడా మీకు ఇస్తున్నాను అని చెప్పడం కనుక దాంట్లో ఉన్న అర్థం ఏంటి? అంటే ప్రభుత్వానికి డబ్బులు వస్తలేవు, సెంట్రల్ నుంచి రావాల్సినవి కూడా వస్తలేవు అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టు. ఇక ఆ పార్టీ వకాలా తీసుకొని మాట్లాడాలి కాబట్టి రఘునందన్ మాట్లాడుతున్నాడు. అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీలో ఉన్నారు కదా. నిజానికి ఆయన ఒక కలెక్టర్గా వర్క్ చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా వర్క్ చేశారు, ఇప్పుడు ఎంపీ బరిలో నిలిచారు. ఏ విధంగా చూడొచ్చు? తను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి పనిచేసిన అతను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాళ్ళు మొక్కి తర్వాత తను ఎంపీ టికెట్ తీసుకోవడం, అట్లా ఎలా చూడొచ్చు? అంటే వెంకటరామరెడ్డి అది సొంత వ్యవహారం, మనకు సంబంధం లేని వ్యవహారం. రాజకీయంగా అతను పోటీ చేస్తున్నాడు, మనం పోటీ చేస్తున్నాం. ఆయన మీద వెంకటరామరెడ్డి మేము ఎట్లా గెలవాలనే మా ప్లానింగ్ మేము చేస్తున్నాం అంతా కూడా. రఘునందన్ రెడ్డి ఎట్లా ఉంటుంది సార్? పోటీ ఉంటుందా, ఉండదు? అసలు జనరల్గా మాకు బీఆర్ఎస్కే ఉంటుంది, ఇంకో పార్టీ ఉండదు అనేది నా అభిప్రాయం. గ్రేటర్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలు
చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది. గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న ఒక కాంక్షతో ముందుకెళ్తుందంటున్నారు. నిజానికి ఇది సాధ్యమవుతుందా కాదా? అంటే ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ ముఖ్యమంత్రుల యొక్క జాయినింగ్స్ అది ముఖ్యమంత్రి ఆ పరిధిలో ఉంది, వారు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది అంటే గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే దానికి కావాల్సిన కార్యాచరణ మొత్తం సీఎం చూస్తున్నారు కాబట్టి జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఓటు స్టూడియో.